మానవత్వం మంటగలుస్తోంది. బంధం అనుబంధం అన్న మాటలకు అర్థం మారుతోంది. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని సరికొత్త బంధాలు పుట్టుకొస్తున్నాయి. ఆ అనైతిక బంధాల మాయలో పడి కొందరు మంచి చెడు అనేది మర్చిపోతున్నారు. ఏకంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను చంపేస్తున్నారు. ఎన్నో ఆశలతో చదివించి ప్రయోజకులను చేసిన కన్నవారినే కడతేరుస్తున్నారు. జల్సాలు వ్యసనాలకు అలవాటు పడి అయిన వాళ్ళనే అంతమొందిస్తున్న ఘటనలు హైదరాబాదులో ఇటీవల వరుసగా జరుగుతున్నాయి. తాజాగా తల్లి ప్రియుడితో కలిసి కన్న తండ్రిని కడతేర్చిందో కూతురు. బంధాలు అనుబంధాలకు విలువ లేకుండా పోతోంది. బంధాలకు బీటలు వారుతున్నాయి. నమ్మకం వెక్కిరిస్తోంది. ఆప్యాయతలు ప్రేమానురాగాలు కనుమరుగవుతున్నాయి. కాసుల వేటలో కొందరు, అనైతిక బంధాల బాట పట్టి ఇంకొందరు. ఏదైతేనేం సొంత వారిని సైతం హతమార్చే స్థాయికి బంధాలు దిగజారుతున్నాయి. అమ్మ, అక్క, నాన్న, అన్న లాంటి బంధాలకు డబ్బు, వివాహేతర బంధాలు ఆనకట్ట వేస్తున్నాయి. డబ్బుంటే చాలు, ఇంకేం వద్దు అనేంతగా కాసులు మత్తు వల విసిరి పేగు బంధాలను కడతేరుస్తున్నాయి. మానవత్వం మంటగలిపి కరెన్సీ నోట్లు, వివాహేతర బంధాల కోసం కన్నవారిని కడతేరుస్తున్నారు. ఒక్క ప్రాంతమని కాదు, దేశం మొత్తం ఇలాంటి ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఏకంగా తమకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఘటనలు. భర్త దగ్గరికి వెళ్లాలని మందలించాడని, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత తన తండ్రినే హత్య చేయించింది. తల్లి ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా నమ్మించాలని యత్నించి కటకటాల పాలయ్యింది. ఈ సంఘటన ఘట్కేసర్ పిఎస్ పరిధిలో జరిగింది. ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న దంపతులు వడ్లూరి లింగం, శారద. హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలోని ముగ్గు బస్తీలో ఉంటున్నారు. లింగం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా శారద జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. ఈ నెల 6న లింగం విధులు నిర్వహించడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు సెక్యూరిటీ ఏజెన్సీని సంప్రదించగా ఆ రోజు విధులకు రాలేదని తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న పెద్ద కుమార్తె మనీషాకు పోలీసులు వాట్సాప్లో ఓ ఫోటో పంపి గుర్తించాలని కోరారు. మృతుణ్ణి తండ్రిగా గుర్తించి తల్లి శారదతో కలిసి ఘట్కేసర్ పరిధి ఏదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువు వద్దకు వెళ్లారు. లింగం శవాన్ని చూసి బోరున విలపించారు. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపారని శారద పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. సీన్ కట్ చేస్తే వడ్లూరి లింగంను తల్లి ప్రియుడితో కలిసి కూతురు మనీషానే చంపించిందన్న నిజం బయటపడింది. లింగం పెద్ద కూతురు మనీషా భర్తతో విడిపోయి 2 పిల్లలతో వీరి ఇంటి సమీపంలో ఉంటుంది. మహమ్మద్ జావీద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిపై తండ్రి లింగం కోపగించి అతనితో సంబంధం మానేయాలని హెచ్చరించాడు. భర్త దగ్గరకు కాపురానికి వెళ్లిపోవాలని మనీషాను ఒత్తిడి చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా తండ్రిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. దీనికి ఆమె తల్లి శారద, మహమ్మద్ జావీద్ సహకరించారు. ఈ మేరకు హత్య చేసిన తరువాత శవాన్ని ఎక్కడ వెయ్యాలో అని చర్చించి 15 రోజుల క్రితమే ఏదులాబాద్ చెరువును పరిశీలించి వెళ్లారు. లింగంకు కళ్ళు తాగే అలవాటు ఉండడంతో అందులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. ఈ టాబ్లెట్లను జావీద్ తీసుకొచ్చాడు. టాబ్లెట్లు కలిపిన మద్యం తాగిన లింగం నిద్రలోకి జారుకున్నాడు. అంతే, శారద, మనీషాల సహకారంతో లింగం కాళ్ళు చేతులు కట్టేసిన జావీద్ అతడి ముఖంపై దిండుతో అదిమి పిడికిలితో గుండెపై మోది గొంతు కోసి చంపేశారు. శవాన్ని ఇంట్లో వేలాడదీశారు. హత్య అనంతరం ముగ్గురు జావీదుండే ఇంటికి బైక్పై వెళ్లి అటు నుంచి సెకండ్ షో సినిమాకు వెళ్లారు. తిరిగొచ్చి శవాన్ని ఏదులాబాద్ చెరువులో పడేయడానికి క్యాబ్ బుక్ చేసుకున్నారు. లింగం అపస్మారక స్థితిలో ఉండడంతో డ్రైవర్ అనుమానించి కారు బుకింగ్ రద్దు చేసుకున్నాడు. మద్యం సేవించాడని, ఏదులాబాద్లో కుటుంబ సభ్యులకు అప్పగించాలని డ్రైవర్కు నచ్చజెప్పి ఒప్పించారు. కారులో శవంతో మనీషా, శారద ఉండగా జావీద్ బైక్ పై వెనుక అనుసరించి శవాన్ని చెరువు కట్టపై దించారు. క్యాబ్ వెళ్లగానే శవాన్ని చెరువులో పడేసి ముగ్గురు బైక్ పై ఇంటికి వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్లు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కుటుంబ సభ్యులపైనే అనుమానం కలగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. తల్లి సహాయంతో తండ్రిని చంపడం అండ్ దీనికి గాను పనిష్మెంట్ వీళ్ళకు బిఎన్ఎస్లో అయితే 101 ప్రకారం లైఫ్ ఇంప్రిజ్మెంట్ అండ్ డెత్ పెనాల్టీ అయితే వీళ్ళకు అండ్ ఎవరైతే తినకు సహకరించిన వాళ్ళందరికీ ఉంటుంది అన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే మనకు జీవితాన్ని ఇచ్చారో వాళ్ళ జీవాన్ని మనము విధ్వంసం చేయడం అనేది చాలా ఘోరంగా ఉంది. ఒక తండ్రిని కూతురు చంపడం అనేది చాలా సెన్సేషనల్గా అనిపిస్తుంది అనమాట ఇది. సో ఎవరి జీవితం వాళ్ళకు విలువ ఉంటుంది అనమాట. చట్టం ముందు తప్పుకునే అవకాశం అయితే ఉండదు. చట్టం అయితే వదిలిపెట్టదు. చట్టం అయితే కంపల్సరీ మిమ్మల్ని చుట్టేస్తుంది. కొద్ది రోజుల క్రితం జీడిమెట్లలో జరిగిన దారుణం కూడా ఇలాంటిదే. ఈమె పేరు అంజలి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన అంజలి 20 ఏళ్లుగా హైదరాబాద్లోని జీడిమెట్లలో నివాసముంటోంది. భర్తకు దూరమైన అంజలి తన 2 కుమార్తెల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తోంది. 10వ తరగతి చదువుతున్న పెద్ద కూతురు నిత్యం మొబైల్లో సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో బాలికకు శివ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్ది రోజులకే చాలా క్లోజ్ అయ్యారు. అదే ప్రేమ అనుకుంది బాలిక. విషయం తెలుసుకున్న అంజలి కూతుర్ని మందలించింది. తల్లి ఎంత చెప్పినా వినకుండా ఓ దశలో ప్రియుడు శివతో కలిసి వెళ్లిపోయింది. వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లికి అప్పగించారు. కూతుర్ని గట్టిగా మందలించింది తల్లి. అదే ఆమె చేసిన తప్పయింది. తన ప్రేమను తుంచేసిందని తల్లిపై పగ పెంచుకుంది ఆ కూతురు. తల్లిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న ఆ కూతురు ఇదే విషయాన్ని తన ప్రియుడు శివకు చెప్పింది. అనుకున్నట్టుగా ప్రియుడు శివతో కలిసి కన్న తల్లిని కడతేర్చింది. పిల్లల్లో విపరీత మనస్తత్వానికి కారణం ఏమిటి అంటే స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని సరికొత్త బంధాలు పుట్టుకొస్తున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి సామాజిక మాధ్యమాలు వాడుకలోకి వచ్చాక వ్యక్తుల మధ్య సంబంధాలు జోరందుకున్నాయి. చిన్న వయస్సులోనే ప్రేమ అనే భ్రమలో పడుతున్నారు. అది తల్లిదండ్రుల కంటే ఎక్కువనుకుంటున్నారు. వీటి వల్ల జరిగే అనర్థాలు అంతా ఇంతా కాదు. అవి వివాహేతర బంధాలకు దారితీస్తున్నాయి. ఆ తరువాత హత్యలు, ఆత్మహత్యల దాకా వెళుతోంది. స్మార్ట్ ఫోన్ ఒక్కటే కాదు, పిల్లలు తప్పటడుగులు పట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు ఇరువురూ కలిసి సంపాదిస్తే తప్ప అవసరాలు తీరని పరిస్థితి. ఈ నేపథ్యంలో పిల్లలతో కలిసి గడిపేందుకు సమయమే ఉండడం లేదు. వారితో ప్రేమగా మాట్లాడి అవసరాలు తెలుసుకుని తీర్చే పరిస్థితి లేదు. ఇది క్రమంగా వారిలో ఒంటరితనానికి దారితీసి తమకు కావలసింది స్మార్ట్ ఫోన్లో వెతుక్కోవడం మొదలు పెడుతున్నారు. ఇంట్లో లభించని ప్రేమానురాగాలు బయటి వ్యక్తి చూపిస్తే అది నిజమో అబద్ధమో కూడా తెలుసుకోకుండా వారికి దాసోహమైపోతున్నారు. అదే సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు తమను కంట్రోల్ చేయడం వారికి నచ్చడం లేదు. బయట తమకు ఎంతో స్వేచ్ఛ ఉందని, ఇంట్లో అన్నింటికీ తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారనే భావన క్రమంగా పెరిగి వారిపై కోపం పెంచుకుంటున్నారు. అది ఏకంగా కన్నవారి అడ్డు తొలగించుకోవాలనుకునే స్థాయికి వెళ్లిపోతోంది. అయితే అందరూ ఇలాగే ఉన్నారని కాదు. మానసిక రుగ్మతలు ఉన్నవారు, చాలా కాలంగా తల్లిదండ్రుల వైఖరితో విభేదిస్తున్నవారు, ప్రేమ వంటి విపరీతమైన భావోద్వేగంలో కూరుకుపోయి ఉన్నవారు ఏది ఆలోచించే పరిస్థితిలో ఉండరు. ఇలాంటి వారు పర్యవసానాలను పట్టించుకోకుండా తాము అనుకున్నది చేయడానికే మొగ్గు చూపిస్తారు. మానవ సంబంధాలు మాయమై అయిన వాళ్లను, ఆప్తులను అంతమొందించే దారుణ పరిస్థితులు పెరిగిపోతున్నాయి. ఓవైపు విజ్ఞానం పెరుగుతున్నా మరోవైపు ఇలాంటి అజ్ఞానమూ తాండవిస్తోంది. కుటుంబం అంటే అందమైన పొదరిల్లు అనే భావన క్రమంగా కనుమరుగవుతోంది. ఒకప్పుడు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న పంతాలు, పట్టింపులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడవి పగలు, హత్యల వరకు వెళ్లిపోయాయి. తమ ఆనందం కోసం ఏం చెయ్యడానికైనా, ఎంతకు తెగించడానికైనా వెనకాడటం లేదు. తల్లి లేదు, తండ్రి లేడు. తోబుట్టువులైనా, కట్టుకున్న వాళ్లైనా బంధాలు మాకొద్దు, మా లైఫ్ మా ఇష్టం, మా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు అడ్డొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు అనే తీరు నేడు ఎక్కువైపోయింది. ఇవేవి ఆకస్మిక కోపం వల్లో, క్షణికావేశంలోనో జరిగే నేరాలు కావు. నిందితులకు ఉన్న మానసిక రుగ్మతలు, ఒత్తిడి, చెడు ఆలోచనలు, కోరుకున్న వాతావరణం ఇంట్లో లేకపోవడం, తమకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదనుకోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. కన్నవాళ్లను, కట్టుకున్నోళ్లను కడతేర్చడం వంటివి మామూలు హత్య కేసులు కావు. సమాజంలో కనుమరుగవుతున్న బంధాలు, అనుబంధాలకు నిదర్శనంగా వీటిని అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో సినిమాల్లో, సోషల్ మీడియాలో కనిపించే ప్రేమను నిజమని నమ్మేస్తున్నారు.
దానికి అడ్డుగా నిలిచిన వారిని తొలగించాలనే తప్పుడు భావనలు పెరిగిపోతున్నాయంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఇలాంటి థ్రిల్ సీకింగ్ బిహేవియర్స్, ఆ సోషల్ మీడియాలో డిఫరెంట్ ఐడియాస్ అనేది ఎలా ఉంటుంది, దాంట్లో ఎన్నిసార్లు మనము ఇలాంటి రిపీటెడ్ దీనిలకు ఎక్స్పోజ్ అవుతూ ఇన్సెన్సిటివ్ అయిపోయి ఆ వైలెన్స్ అనేది ఇట్స్ నథింగ్ ఫర్ అస్ అనే వరకు వెళ్ళిపోతున్నాం అనేది గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ని కానీ మనము కంట్రోల్ చేయగలిగితే, అంటే మన మెంటల్ హెల్త్ని బాగా చూసుకుంటూ ఆల్కహాల్ సబ్స్టెన్సెస్ అనేటివి కూడా కంట్రోల్ చేసుకోగలిగి సోషల్ మీడియా యూసేజ్ అనేది మనము కొంచెం తక్కువ చేసుకోగలిగితే కానీ ఈ డే టు డే ఆర్గ్యుమెంట్స్ అనేది ఆ వైలెన్స్ అనే వరకు వెళ్లకుండా మనము అరికట్టొచ్చు. పిల్లల ప్రతి చర్యకు తల్లిదండ్రుల బాధ్యత తప్పకుండా ఉంటుంది. కాలానికి తగ్గట్టే తల్లిదండ్రుల ప్రవర్తనలోనూ మార్పులు రావాలి. పిల్లలను ఎక్కువగా నియంత్రించడం, ఆంక్షలు పెట్టడం వంటివి చెయ్యకూడదు. అలా అని పూర్తిగా వదిలేయకూడదు. రెండింటినీ సమపాళ్లల్లో బ్యాలెన్స్ చెయ్యాలి. పిల్లలను అదే పనిగా కట్టుదిట్టం చేస్తే ఒత్తిడిలో కూరుకుపోయి నిరాశలో మునిగిపోతారు లేదా తిరగబడతారు. రెండూ ప్రమాదకరమే. రోజులో వీలైనంత సమయం వారితో మాట్లాడాలి. ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. అన్నింటికీ మేం ఉన్నామనే భరోసా కల్పించాలి. కుటుంబ బంధాలు, విలువల గురించి అర్థమయ్యే రీతిలో చిన్నప్పటి నుంచే తెలియజెప్పాలి.